శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. చూడండి, మనస్సు ఒకటే, కానీ ఒకటేమో శరీరానుసారమైన మనస్సుగా చెప్పబడింది. మరలా కొందరిలో ఆత్మానుసారమైనటువంటి మనస్సుగా చెప్పబడింది. సో, ఏదైతే శరీరానుసారమైన మనస్సుందో అది మరణము అంటున్నాడు దేవుడు. మనము నిర్ణయం తీసుకున్నాం. మంచి నిర్ణయం తీసుకున్నాం. దేవుని కొరకు నేను బ్రతకాలి అని, లేదా వాక్యం చదవాలని, వాక్యాన్ని ధ్యానించాలని మనము చాలామంది జనవరి 1 నిర్ణయం తీసుకున్నారు. వారు నిర్ణయం తీసుకున్నారు, కానీ వారికున్న ప్రాచీన అలవాట్లు అది ఒక్క రోజుతో టక్కున వెళ్ళిపోవు. అవి మరలా పోరాటం చేస్తా ఉంటాయి. అంటే మరలా నిన్నెలాగైనా సరే ఆ అలవాటుకు లోబరచాలి. కనుక గతంలో ఉన్నటువంటి అలవాటు ఏది ఉందో, ఆ అలవాటుకి మరలా ఎలాగైనా సరే నడిపించాలని ప్రయత్నం చేస్తుంటాయి. దాంట్లో అందుకనే మనస్సు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఒకవేళ మన మనస్సును సరిగ్గా ఆత్మ సంబంధమైన మనస్సుగా చేయకపోతే, అంటే ఫిల్టర్ గనక పాడైతే ఎలాగైతే శుభ్రమైన నీళ్లు రావో, అలాగే మన మనస్సు గనక సరిగ్గా లేకపోతే అది ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు మనం చేయలేం. మరి ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన క్రియలు చేయలేమో, శరీరానుసారమైనటువంటి స్వభావం కలిగిన వారంగా మనం ఉంటామో, అప్పుడు ఏమంటున్నాడు 8వ వచనం మీరు గనక చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8:8 కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. చూడండి ఏమంటున్నాడు.